Hi friends, welcome to my channel. Today I am going to explain about the conditional operator in C language. ఈరోజు కండిషనల్ ఆపరేటర్ గురించి ఈ క్లాస్లో డిస్కస్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియోను ఎండింగ్ వరకు చూడండి. స్టార్టింగ్లో చూస్తే మాత్రం అర్థం కాదు, ఎండింగ్ వరకు చూస్తే మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోస్ మన క్లాసెస్ నచ్చితే కనుక మీరు లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఫ్రెండ్స్, లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఫ్రెండ్స్, కండిషనల్ ఆపరేటర్. కండిషన్ మీన్స్ నేమ్లోనే ఉంది. కండిషన్ మీన్స్ it's like if else statement. Conditional operators also called as the ternary operators. Conditional operator ni manamu ternary operator ani kuda antam annamata. Ternary operator ani kuda antam annamata. Friends, ee conditional operator ela work avutundante just like a if else statement annamata. If else statement is nothing but suppose condition is true, condition is true, inside the if statement will be executed. Suppose this condition is failed, if condition is failed, else part will be executed, just like if else statement anamata. Okay, daniki oka conditional operator or ternary operators ki manaku oka syntax aithe undi, danni chudam chudandi. Syntax of conditional operator. Conditional operator ki manaki 3 variables ni తీసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి either constant, variable or expression ఏదైనా కానివచ్చు. ఫస్ట్ వచ్చేసి expression 1, నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ మార్క్, నెక్స్ట్ expression 2, నెక్స్ట్ వచ్చేసి ఇస్టు, తర్వాత expression 3 అన్నమాట. దీన్ని మనం పార్ట్ 1, దీని వచ్చేసి పార్ట్ 2, దీని వచ్చేసి పార్ట్ 3 అనుకోండి. ఇక్కడ చూడండి, చాలా ఇంపార్టెంట్. ఎక్స్ప్రెషన్ 1లో ఏముంటుందంటే కండిషన్ ఉంటుంది అనమాట. ఎక్స్ప్రెషన్ 1లో ఏముంటుంది, కండిషన్ ఉంటుంది. ఎక్స్ప్రెషన్ 2లో ఏముంటుందంటే ట్రూ స్టేట్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ కండిషన్ ఎక్స్ప్రెషన్ 3లో ఏముంటుందంటే ఫాల్స్ స్టేట్మెంట్ ఉంటుంది అనమాట. ఓకే చూడండి, ఎక్స్ప్రెషన్ 1లో కండిషన్ చెక్ చేస్తాం. సపోజ్ దిస్ కండిషన్ ఈస్ ట్రూ, ట్రూ స్టేట్మెంట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. సపోజ్ దిస్ కండిషన్ ఈస్ ఫెయిల్, ఎల్స్ స్టేట్మెంట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. ఓకే, సపోజ్ ఈ కండిషన్ కనుక ట్రూ అయితే ఇక్కడ ట్రూ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ కండిషన్ కనుక ఫెయిల్ అయితే ఫాల్స్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను చూడండి. a = 10, b = 20 అని తీసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, a > b, క్వశ్చన్ మార్క్ a = b అంటున్నాను అనమాట. ఇక్కడ చూడండి, a అంటే ఎంత, 10 > b = 20. ఇప్పుడు ఏమవుతుంది, 10 > 20, కండిషన్ ఈజ్ ఫెయిల్. సపోజ్ దిస్ కండిషన్ ఈజ్ ఫెయిల్, ఎక్స్ప్రెషన్ 3 విల్ బి ఎగ్జిక్యూటెడ్. ఓకే, 10:20 కదా. ఇప్పుడు మనకి ఏమవుతుంది, 20 అనేది ఎగ్జిక్యూటెడ్, 20 అనేది రిటర్న్ చేస్తుంది అనమాట. రిటర్న్ చేసిన దాన్ని మనం క్యాష్ చేసుకోవడానికి ఒక వేరియబుల్ అనేది తీసుకోవాలన్నమాట. వేరియబుల్ ఆర్ రిజల్ట్ సంథింగ్ ఏదైనా తీసుకోవచ్చు. ఈ రిటర్న్ చేసిన వాల్యూని క్యాష్ చేసుకోవడానికి మనం ఒక వేరియబుల్ని తీసుకోవాలన్నమాట. నేను ఇక్కడ వేర్ అనే వేరియబుల్ని తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మీకు అర్థమవడానికి నేను ఒక స్మాల్ ఎగ్జాంపుల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీకు అర్థమవడానికి నేను ఒక స్మాల్ ప్రోగ్రామ్ తీసుకున్నాను చూడండి. ఇందులో ఏంటంటే ఈ రెండింటిలో ఏది మ్యాక్సిమం వాల్యూ ప్రింట్ చేయాలన్నమాట. మ్యాక్సిమం వాల్యూ మీన్స్ నథింగ్ బట్ ద బిగ్గెస్ట్ నెంబర్ అనమాట. ఈ రెండింటిలో ఏది బిగ్ నెంబర్ ప్రింట్ చేయాలన్నమాట. చూద్దాం చూడండి. ఎవ్రీ ప్రోగ్రామ్ స్టార్టింగ్ విత్ మెయిన్ ఫంక్షన్. మెయిన్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ఫంక్షన్. నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ ద కర్లీ బ్రేసెస్. ఇక్కడ చూడండి, ఇంట్ a = 100 అండ్ b 200. మ్యాక్సిమం అనే వేరియబుల్ ఎందుకు
అంటే మనకు వచ్చిన డేటా మనకి ఏదైతే రిటర్న్ చేస్తుందో దాన్ని క్యాష్ చేసుకోవడానికి, దాన్ని స్టోర్ చేసుకోవడానికి నేను ఒక వేరియబుల్ని అయితే తీసుకున్నాను, మ్యాథ్స్ అనే వేరియబుల్ని. ఇక్కడ మనం ప్రోగ్రాంలో ఏమేమైతే వేరియబుల్స్ను ఇంక్లూడ్ చేసామో డెఫినెట్గా మనం ఇక్కడ డిక్లేర్ చేసుకోవాలన్నమాట. ఈ రెండింటిని నేను ఇనిషియలైజ్ చేసుకున్నాను. ఇనిషియలైజ్ మీన్స్ వాల్యూని కనుక ఇస్తే దాన్ని ఇనిషియలైజ్ చేస్తాము, వాల్యూని ఇవ్వకపోతే దాన్ని డిక్లరేషన్ అంటాం అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఏ లెస్ దాన్ బి అంటున్నాం. ఏ లెస్ దాన్ బి అంటే ఏంటి? ఇక్కడ చూడండి, ఏ అంటే ఏంటి? 100 కదా. 100 లెస్ దాన్ 200. కండిషన్ ఈజ్ ట్రూ. ఇక్కడ కండిషన్ కనుక ట్రూ అయితే మనం ఏం చెప్పాను? మ్యాక్సిమం వాల్యూ ఏదో కనుక్కోవాలన్నాం కదా. మ్యాక్సిమం వాల్యూ రావాలంటే ఏం చేయాలి మనము? 100 లెస్ దాన్ 200. కండిషన్ ఈజ్ ట్రూ. కండిషన్ ట్రూ అయినప్పుడు ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నాను? ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది అన్నమాట. ఇది ఇప్పుడు ఈ రెండింటిలో మ్యాక్సిమం వాల్యూ ఏది? 200 కదా. 200 అన్నప్పుడు మనము స్టేట్మెంట్ ఎలా రాసుకోవాలి? ఇక్కడ చూడండి, 100 లెస్ దాన్ 200. కండిషన్ ఈజ్ ట్రూ. కండిషన్ ట్రూ అయినప్పుడు ఎంత, ఏ వాల్యూలో ఎంత ఉంది? 100 ఉందన్నమాట. ఇక్కడ చూడండి, ఏ వాల్యూలో 100 ఉంది, బీలో వచ్చేసి 200 ఉందన్నమాట. మనము మ్యాక్సిమం వాల్యూ అంటే బిగ్గెస్ట్ నెంబర్ కనుక్కోవాలి రెండింటిలో. అలాంటప్పుడు ఏ లెస్ దాన్ బి అంటున్నాను అనమాట. 100 లెస్ దాన్ 200. కండిషన్ ఈజ్ ట్రూ. ఇక్కడ ఏముంది? ఎక్స్ప్రెషన్ 1లో ఏ అనేది బిగ్ కాదు కదా. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే గ్రేటర్ దాన్ రాసుకోవాలన్నమాట. లెస్ దాన్ రాసుకుంటే కనుక 100 స్మాలెస్ట్ నెంబర్ ప్రింట్ అవుతుంది. సో మనము గ్రేటర్ దాన్ అన్నాము. ఇప్పుడు చూడండి, 100 greater than 200. 100 greater than 200. Condition is failed. Whenever the condition is failed, expression 3 will be executed. చూడండి, ఈ కండిషన్ ఫెయిల్ అయింది కదా. ఫెయిల్ అయినప్పుడు బి రిటర్న్ చేస్తుంది అనమాట. బి అనేది మ్యాక్సిమం వాల్యూ. బి రిటర్న్ చేసిన వాల్యూని మ్యాక్సిమం అనే వేరియబుల్ కలెక్ట్ చేసుకున్న వాల్యూని ఇక్కడ ప్రింట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు బి ఏం రిటర్న్ చేస్తుంది? 200ని రిటర్న్ చేస్తుంది అనమాట. ఇక్కడ 200 ప్రింట్ అవుతుంది అనమాట. సపోజ్ దీని యొక్క అవుట్పుట్ వచ్చేసి మ్యాక్సిమం ఈక్వల్స్ టు 200 వస్తుంది అనమాట. సపోజ్ నేను స్మాలెస్ట్ నెంబర్ అమాంగ్ 2 నెంబర్స్, ఈ రెండింటిలో స్మాలెస్ట్ నెంబర్ని ప్రింట్ చేయాలనుకున్నాను అనమాట. స్మాలెస్ట్ నెంబర్ని ప్రింట్ చేయాలంటే ఏమీ లేదు. ఇక్కడ చూడండి, స్మాలెస్ట్ నెంబర్ ప్రింట్ చేయాలంటే ఈ గ్రేటర్ దాన్ తీసేసి లెస్ దాన్ పెట్టుకోండి. గ్రేటర్ దాన్ తీసేసి సేమ్ ప్రోగ్రామే ఈ రెండింటిలో ఏది స్మాల్ నెంబర్ ప్రింట్ చేయాలన్నమాట. అలాంటప్పుడు ఏమీ లేదు, ఏ లెస్ దాన్ బి. whenever this condition is true, suppose this condition ఇది వచ్చేసి expression 1, ఇది expression 2, ఇది వచ్చేసి expression 3. whenever దీన్ని కండిషన్ అంటాము, దీని వచ్చేసి ట్రూత్ స్టేట్మెంట్ అంటాము, దీని వచ్చేసి ఫాల్స్ స్టేట్మెంట్ అనమాట. ఎప్పుడైతే ఈ కండిషన్ ఇక్కడ చూడండి, 100 లెస్ దాన్ 200, 100 లెస్ దాన్ 200, కండిషన్ ఈజ్ ట్రూ. ట్రూ అయినప్పుడు ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది? ట్రూత్ స్టేట్మెంట్ అనేది ఫస్ట్ ఎక్స్ప్రెషన్ 2 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఎక్స్ప్రెషన్ 2 అనేది ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఏం చేస్తుంది? ఏలో ఉన్న వాల్యూని మ్యాక్సిమంకి ఇచ్చేస్తుంది అనమాట, రిటర్న్ చేస్తుంది అనమాట. ఏ ఎంత ఉంది? 100 ఉంది కదా, మ్యాక్సిమం కలెక్ట్ చేసుకుంటుంది. ఇక్కడ చూడండి, కలెక్ట్ చేసుకున్న నెంబర్ని ప్రింట్ చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, మనం మినిమం నెంబర్ అనుకుంటున్నాం కదా, ఇక్కడ స్మాలెస్ట్ నెంబర్ అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మినిమం నెంబర్ అంటే స్మాలెస్ట్ నెంబర్ అనమాట. ఇక్కడ మినిమం నెంబర్ ఏమొస్తుంది? 100 వస్తుంది అనమాట. సింపుల్ చూడండి, ఇక్కడ ఏమీ లేదు. లెస్ దాన్ గ్రేటర్ దాన్ పెట్టుకుంటే మనం ఏది మ్యాక్సిమం ప్రింట్ చేయాలో, మినిమం వాల్యూ ప్రింట్ చేయాలో ఇక్కడ లెస్ దాన్ గ్రేటర్ దాన్లోనే ఉందన్నమాట స్మాల్ లాజిక్. దాన్ని బట్టి మీరు చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. దాన్ని యాక్టివేట్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఫ్రెండ్స్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, ఏదైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో మీ డౌట్స్ని అయితే పెట్టండి, నేను డెఫినెట్లీగా రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.